స్టేడియంలో మిమ్మల్ని చూసినప్పుడల్లా మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. మీరు చాలా బాగా కష్టపడతారని, మిమ్మల్ని చూసినప్పుడల్లా మాకు కష్టపడాలనిపిస్తుంది అని ఒక తమ్ముడైతే మెసేజ్ పెట్టారు. అలా ఏం లేదు తమ్ముడు, కష్టపడాలంటే మనం ఒక ఏజ్లో ఉన్నాం, ఒక మంచి ఏజ్లో ఉన్నాం. మనం తప్పితే ఇంకెవరు కష్టపడతాం తమ్ముడు. తల్లిదండ్రులు ఎంతో తిని తినక మన కోసం ఎంతో ఖర్చు పెట్టారు. ఒక ఏజ్కి వచ్చాం మనం, వాళ్ళకి పెట్టే ఏజ్ మనం కష్టపడాలి. ఎన్ని బాధ్యతలైనా మోద్దాం, ఎన్ని బాధలైనా మోద్దాం, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేద్దాం, ఎన్ని అవమానాలైనా సరే తీసుకుందాం, దిగమింగుదాం, ఎదరికి వెళ్ళిపోదాం. ఒక స్టేజ్లో లేకపోతే మనకు వాల్యూ లేదు, మన ఫ్యామిలీకి వాల్యూ లేదు. ఒక స్టేజ్ వరకు వాళ్ళు చూసుకున్నారు కదా, ఒక స్టేజ్ నుంచి మన గ్రోత్ మనం చూసుకున్నాం. నువ్వు సక్సెస్ అవ్వకుండా రోడ్ల మీద బేవర్స్గా తిరిగామంటే వాళ్ళ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. వాళ్ళ గురించి అన్నా కష్టపడదాం తమ్ముడు. మనల్ని నమ్ముకొని మనకి చాలా మంది హెల్ప్ చేసి ఉంటారు, వాళ్ళ కోసమైనా కష్టపడదాం. రిలేటివ్స్ మనల్ని పట్టించుకోరు, దగ్గర కూడా రాని తమ్ముడు. ఈ రోజుల్లో ఒక పొజిషన్లో ఉండాలి, లేదు అనుకుంటే మనిషికి వాల్యూ లేదు. ఆల్ ది వెరీ బెస్ట్. నీ కష్టం నా కష్టం అందరి కష్టం